నమస్తే అండి. మీ పేరు? నా పేరు మాసేటి బుజ్జి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? దాచేపల్లి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. ఆర్వైస్ సంఘం ప్రతినిధిగా ఉన్నాను. మరేంటి సార్, ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి అమరావతి ప్రాంతంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? అంటే గతం నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన ప్రత్యేక రాష్ట్రం కోరి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తుంచుకొని ఈరోజు ఆయన త్యాగ ఫలితంగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మన రాష్ట్రానికి గర్వకారణం. ఇది గుర్తుపెట్టుకొని అమలు చేసిన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మా వయసుల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంటే 58 రోజుల ఆయన త్యాగ ఫలిత నిరాహార దీక్షకు సంబంధించి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది ఏ విధంగా అనిపిస్తుంది సార్? అదే సార్, ఇప్పుడు ఇన్ని 75 సంవత్సరాలైంది దగ్గర మన స్వాతంత్రం వచ్చి. మన ఏపీ రాష్ట్రం వచ్చి కూడా సుమారుగా 60 సంవత్సరాలు దాటింది. ఈ 60 సంవత్సరాలలో అసలు ఈయన త్యాగనిరతను గుర్తుంచుకున్న వ్యక్తి ఎవరు? చంద్రబాబే కదా. చంద్రబాబు లాగా ఈరోజు అంటే మేము ఇప్పుడు 60 వయసులుగా మేము మాట్లాడలేదు. మన రాష్ట్రానికి మద్రాసు వాళ్ళ కింద మనం నలిగిపోతున్నాం. మనకు ఏ పెత్తనాలు లేవు, మనకు అభివృద్ధి లేదు. ఆ రోజున బడ్జెట్ తక్కువ, ఏ బడ్జెట్ వచ్చినా తమిళనాడుకు పోయే పరిస్థితి. మన తెలుగు రాష్ట్రం పెద్దదే, కానీ మనకు అప్పుడు న్యాయం జరగల. అటువంటి న్యాయం జరిగి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఇంత డెవలప్మెంట్ కావడానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇంత డెవలప్మెంట్ కావడానికి కారణం ఎవరండి? ఆ రోజు ఆయన ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ఆయన జీవితాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన దాన్ని గుర్తుంచుకున్న నాయకుడు చంద్రబాబు గారు. అందుకే ఈ సందర్భంగా వైశ్యుల తరపున, తెలుగు ప్రజలు అందరి తరపున కూడా మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతి ప్రాంతంలో దాదాపు 7 ఎకరాల భూమిని ఇక్కడ కేటాయించడం, ఇక్కడ సినిమా హాల్ కానీ అలాగే స్మృతివనాన్ని కూడా డెవలప్ చేస్తానని చెప్పడం అనేది దీని మీద అవును, అదే భావితరాల వారికి మనం ఈ విధంగా పోరాటం చేశాడు. మన తెలుగు ప్రజల కోసం ఈ విధంగా పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశాడు, పోరాటం చేశాడు. ఇది రేపు రాబోయే కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా, వేల సంవత్సరాల తర్వాత అయినా ఈ విధంగా మనం కూడా దేశానికి, పుట్టిన గడ్డకి రుణపడి ఉండాలి. పొట్టి శ్రీరాములు గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఏ సమస్యలు వచ్చినా కానీ ఏదైనా మనం చేయగలం అనే దమ్ము, ధైర్యం, నీతి, న్యాయం అన్నీ మనం పొడిగి పుచ్చుకొని మనం చేయాలి. అంటే ఇటువంటి గుర్తులు మనకు తీపి గుర్తులు ఈ రూపంలో ఉండాలి. అందుకనే ఆయన ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయని, వాళ్ళ పాత గుర్తులు ఏర్పాటు చేయని, డెవలప్ చేయని దానికి గర్వకారణం. ఎందుకంటే రాబోయే తరాల వారు కూడా ఈ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇటువంటి స్ఫూర్తి తీసుకుంటేనే రేపు మన దేశం నిలబడుద్ది, మన భవిష్యత్తు కరెక్ట్గా ఉంటుంది. ఇది మంచి నిర్ణయం అండి. అంటే విగ్రహాలు పెట్టి ఆర్య వయస్సుల్ని మోసం చేస్తూ ఉన్నారు, మభ్య పెడతా ఉన్నారు అని చెప్పి ఆరోపణలు కూడా వస్తూ ఉన్న తరంలో ఆర్య వయస్సులకి దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అది ఆర్య వయస్సులు మేము ఎందుకు అని చేసుకుంటున్నామంటే, మా కులంలో ఈరోజు రాజకీయంగా మేము వెనకబడి ఉన్నాం. మా కులంలో ఉన్నది ఎవరు? గాంధీ గారు, లేకపోతే ఈ పొట్టి శ్రీరాములు గారు దేశం కోసం, రాష్ట్రం కోసం అసలు బాచిన వాళ్ళు. మిగతా వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని ఎవడూ గుర్తించట్లా. కనీసం ప్రజెంట్ ఈ సమకాలీన రాజకీయాల్లో మమ్మల్ని పైకి తీసుకురాకపోయినా మా పెద్దల్ని గుర్తుంచుకొని మాకు ఈ విధమైన గౌరవం ఇస్తున్నందుకు మేము తృప్తి పడుతున్నాం. అసలు 60 వయసులు ఓన్ చేసుకోకూడదు, లెక్క అయితే రాష్ట్రం ఓన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న ఈ సమకాలీన పరిస్థితుల్లో కుల రాజకీయాల్లో ఈ కులాలను బట్టి మేము ఓన్ చేసుకోగలుగుతున్నాం. ఈ రోజైనా గాంధీ జయంతి జరుగుతుంది, పొట్టి శ్రీరాములు వర్ధంతి, పొట్టి శ్రీరాములు జన్మదినం అంటే ఎవరు చేస్తున్నారండి? ఎక్కడైనా వారు 60 వయసులే చేస్తారు, ప్రతి గ్రామంలో చేస్తారు. ఎందుకంటే మాకు గ్రామ శాఖలు ఉన్నాయి. ఎప్పుడు 1900 సంవత్సరంలోనే మాకు 60 సంఘాలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీకి ఏ విధమైన పునాది ఉందో మా కుల సంఘానికి అంత పునాదులు ఉన్నాయి. అది గ్రామ స్థాయి ఉంది, మండల స్థాయి ఉంది, జిల్లా స్థాయి ఉంది, రాష్ట్ర స్థాయి ఉంది, అంతర్జాతీయ స్థాయిలో కూడా మా కుల సంఘాలు ఉన్నాయి. ఈ కుల సంఘాలు ఉండి ఈ త్యాగాన్ని ఈరోజు గుర్తుంచుకొని ముందు తరాలకు మేము చెప్తున్నాం. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ఇంకా పెరిగిపోయింది. అది ఆ విధంగా మా కులాన్ని మేము గుర్తుపెట్టుకొని మేము చేస్తున్నాం. కానీ ఆర్య వయసుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎంతవరకు సహకరిస్తుందంట? అది ఇప్పుడు దాకా గతంలో కూడా చంద్రబాబు గారు పరిపాలించాడు, కానీ గతంలో వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. వయసులను కూడా మనం సోషల్గా రాజకీయాల్లో పై స్థాయికి తీసుకురావాలి, వాళ్ళని కూడా గుర్తించాలి అనేది ఇప్పుడిప్పుడు అంటే మాకు కూడా అవేర్నెస్ వచ్చింది. మా అవేర్నెస్కి తగ్గట్టుగా చంద్రబాబు గారు కూడా కొంచెం తెలుసుకొని చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను. రేపు మా అవసరాలు ఏ రాజకీయ పార్టీ అయినా
మా కనీసం 70-80 నియోజకవర్గాల్లో మేము గెలుపోవడం నిర్ణయించగల పరిస్థితిలో ఉన్నాం. మేము లెఫ్ట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ రైట్ ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఈరోజు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా కులాన్ని కూడా బాగా చూసుకొని మాకు వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా రాజకీయం కూడా సపోర్ట్ చేస్తే చంద్రబాబు గారు అమ్మటి ఇప్పుడు పోయినసారి ఎలక్షన్లో మేము సంపూర్ణంగా 90-95% తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాం మా కులం. నేను గతం వైసీపీ, కానీ మారిన పరిస్థితుల్లో మేము అందరం కూడా మేము తెలుగుదేశానికి మద్దతు ఇచ్చాం. ఇదే కంటిన్యూ చేసి మా వ్యాపారాలకి రాజకీయాలకు కూడా కొంచెం మీరు ఉన్నత స్థాయిలో తీసుకెళ్తే మేము తెలుగుదేశం అమ్మటే ఉంటాం. అంటే ఆ దిశగా అడుగులు వేస్తుందా ఇప్పుడు కూటమి ప్రభుత్వం? ఆర్య వైశ్యుల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఏమైనా అడుగులు వేస్తుందా? అంటే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చేసారు కదా మీరు అందరూ కూడా. అదే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టాడంటే మాకు కొంచెం పాజిటివ్గా వచ్చినట్లు లెక్కే కదా. ఆ పాజిటివ్ని కంటిన్యూ చేస్తే మేము మళ్ళీ కూటమిని సపోర్ట్ చేస్తాం, ఎన్నుకుంటాం. సపోర్ట్ చేయకుండా మమ్మల్ని గత ప్రభుత్వంలో 2-3 కొట్టడం, ఇబ్బందులు పెట్టడం చేశారు. ఆ పరిస్థితి వచ్చిందనుకోండి, మాకెవరో మేము చెప్పాల్సిన పనిలా మా కులంలో.